ఇవాల్టి స్పెషల్ సేమియా నిమ్మకాయ పులిహోర పొడి పొడిగా చాలా బాగుంటుంది కదా. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సరిగా చేసుకోకపోతే అంత బాగుండదు. నేను చెప్తున్న కొలతలతో చేయండి. ఎప్పుడు చేసినా సరే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా బౌల్లో 1 లీటర్ వాటర్ బాయిల్ చేసుకొని అందులో 1 టీ స్పూన్ పసుపు వేసి, టీ స్పూన్ సాల్ట్ ఉప్పు వేసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద మసాలా కాగనివ్వండి. ముందుగానే పసుపు వేయడం వల్ల సేమియాకు బాగా పడుతుంది. పసుపు నీళ్లు బాగా మసులుతున్నప్పుడు మాత్రమే 1 కప్పు అంటే 250 గ్రాముల సేమియా వేసి నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టి 3 నుంచి 4 నిమిషాలు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. 4 నిమిషాల తర్వాత సేమియాని పట్టుకుంటే కాస్త పలుకు ఉండాలి. అంటే మరో నిమిషం కుక్ చేస్తే టోటల్ గా కుక్ అవుతుంది అన్నట్లు ఉండాలి. ఆ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసి వెంటనే సేమియాని ఉడకట్టి దాని మీద చల్లని నీళ్లు పోసేయండి. దీని వల్ల సేమియా మరీ మెత్తగా ఉడికిపోదన్నమాట. ఇప్పుడు సేమియాను పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు కడాయిలో 2-3 చెంచాల ఆయిల్ హీట్ చేసుకోండి. అందులో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఎర్రగా వేపుకోండి. ఇవి కాస్త మగ్గాక 2-3 ఎండుమిర్చి ముక్కలు వేసి 2 రెబ్బల కరివేపాకు వేసి 2 పచ్చిమిర్చి చీలికలు 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు కూడా వేసి కాస్త వేయించాక తాలింపును ఎర్రగా వేపుకోండి. తాలింపు చక్కగా వేగాక పూర్తిగా చల్లార్చుకున్నటువంటి సేమియా వేసి కేవలం అట్ల కాడతోనే నెమ్మదిగా తాలింపును పట్టించండి. మీరు మామూలు గరిటెలు వాడితే సేమియా విరిగిపోతుంది. ఇప్పుడు కాస్త కొత్తిమీర తరుగు, కొద్దిగా సాల్ట్ వేసుకొని నెమ్మదిగా కలుపుకోండి. ఉప్పు సేమియాను ఉడకబెట్టేటప్పుడు వేశాం కాబట్టి పెద్దగా పట్టదు. ఇంకా పసుపు తాలింపులో వేసే కంటే సేమియా ఉడికేటప్పుడు వేస్తే బాగా పడుతుంది సేమియాకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1 నిమ్మకాయ రసం వేసుకొని నెమ్మదిగా అట్ల కాడతో సేమియాను కింది నుంచి పైకి తిప్పుతూ కలుపుకోండి. వేడి మీద కాస్త ముద్దగా అనిపించవచ్చు, కానీ పూర్తిగా చల్లారాక పొడి పొడిగా వచ్చేస్తుంది సేమియా. ఎప్పుడు చేయండి, పర్ఫెక్ట్ గా టేస్ట్ గా వస్తుంది పులిహోర. అంతేనండి, మీకు కావలసిన పొడి పొడి సేమియా నిమ్మకాయ పులిహోర రెడీ. సింపుల్ అండ్ టేస్టీ సేమియా పులిహోర మీ ఇంట్లో ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.